6 సభ్యులున్న గ్యాంగుకు ఓ మహిళ నాయకురాలు. ఎవరు ఏ పని చేయాలనేది పక్కాగా ప్లాన్ చేస్తుంది. ఒక్కొక్కరు వారికి అప్పగించిన పనిని శ్రద్ధగా చేస్తారు. ఇక అంతా ఓకే, రంగంలోకి దిగుదాం అని భావించాక నమ్మకస్తులను వెంటబెట్టుకొని చేరాల్సిన చోటుకు వెళ్తారు. అనుకున్న పనిని జాగ్రత్తగా పూర్తి చేసుకొని ఎంచక్కా వచ్చిన దారినే వెళ్ళిపోతారు. ఏంటి వీళ్ళ పర్ఫెక్షన్, డెడికేషన్ చూసి మంచి పని చేస్తారనుకున్నారంటే వాళ్ళు తవ్విన గుంటలో మీరంతా పడినట్లే. పురాతన ఆలయాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపే ముఠా అండి ఇది. రాయలసీమ జిల్లాలో రత్నాలు రాసులుగా పోసి వీధుల్లో విక్రయించారని పూర్వీకులు చెబుతూ ఉంటారు. ఈ నిధులు ఆలయాల్లో కూడా భద్రపరిచారని చాలా మంది నమ్ముతూ ఉంటారు. గుప్త నిధుల వేటగాళ్లు కూడా దశాబ్దాల కాలం యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. రాయలసీమ ప్రాంతాన్ని రాయల వంశీయులు పాలించారు. సీమ ప్రాంతాన్ని విడిదిగా ఏర్పాటు చేసుకుని శ్రీకృష్ణదేవరాయలు పాలన సాగించారు. ఆ కాలంలోనే అనంతపురం, కడప, కర్నూలు ప్రాంతాల్లో వందలాదిగా ఆలయాల నిర్మాణాలు జరిగాయి. ఈ ఆలయాలు చాలా వరకు గుప్తనిధుల వేటగాళ్ల చేతిలో ధ్వంసమయ్యాయి. అనంతపురం జిల్లాలో గుత్తి, పెనుగొండ కోటల్లోని పురాతన ఆలయాలన్నీ గుప్తనిధుల కోసం తవ్వి అపురూప కట్టడాలను దుండగులు పెకిలించారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎన్పి కుంట మండలంలో పట్టపగలే పురాతన ఆలయాన్ని తవ్వేస్తున్న నిందితులను పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఎన్పి కుంట మండలంలో పురాతన శ్రీ లక్ష్మీ నారసింహ ఆలయం ఉంది. కదిరి నారసింహుడి ఆలయానికంటే ముందు ఈ ఆలయం నిర్మించినట్లుగా స్థల పురాణం ఆధారంగా స్థానికులు చెబుతూ ఉంటారు. ఇంతటి పురాతన ఆలయంలో సుమారు 20 ఏళ్ల క్రితమే కొందరు దొంగలు తవ్వకాలు చేసి గర్భగుడిలో భారీ గోతులు పెట్టారు. స్థానికులు కొందరు ఆ గోతులు పూడ్చేసి శిథిలం కాకుండా కాపాడారు. తాజాగా మదనపల్లికి చెందిన శ్రీధర్, శశికుమార్, దిలీప్ కుమార్ రెడ్డిలు శ్రీ లక్ష్మీ నారసింహుడి ఆలయంలో తవ్వకాలకు సర్వం సిద్ధం చేశారు. కొద్ది రోజుల క్రితం ఆలయం వద్ద రెక్కి నిర్వహించిన గుప్తనిధుల ముఠా సభ్యులు గ్రామంలో పరిస్థితులను తెలుసుకున్నారు. తమకు అడ్డు లేదని భావించిన ఈ ముఠా సభ్యులు ఈ నెల 8న మధ్యాహ్నం కూలీలతో వెళ్లి తవ్వకాలు చేస్తున్నారు. స్థానికులు ఈ ముఠా వ్యవహారాన్ని పోలీసులకు చెప్పడంతో బృందంగా వెళ్లిన ఎస్ఐ ముఠాలోని 3 అదుపులోకి తీసుకోగా మరో 2 పరారయ్యారు. 6 సభ్యులు ఉన్న ఈ ముఠా గుప్తనిధుల తవ్వకాలకు బాధ్యతలు పంచుకుని కొన్నేళ్లుగా ఈ పని చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ముఠాకు కడప జిల్లా గాలివీడు మండలంలో ఓ మహిళా నాయకురాలిగా ఉన్నట్లు పట్టుబడిన నిందితులు పోలీసులకు చెప్పారు. గొల్లపల్లికి సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో కొంతమంది వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వుతున్న సమాచారంతో ఏఎస్ఐ కిషోర్ రెడ్డి ఎన్పి కుంట గారు అక్కడికి వెళ్ళి ఒక 3 ఈ నిందితుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు శ్రీధర్, శశికుమార్, దిలీప్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా మదనపల్లికి చెందినవారు అన్నమాట. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఏరియాలో గుప్తనిధులు ఉన్నాయనే అనే ఉద్దేశంతో వీళ్ళంతా వచ్చి అక్కడ తవ్వడం జరిగింది. వీళ్ళ 3 కూడా అరెస్ట్ చేసి ఎన్పి కుంట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి ఇంకా కొంతమంది వ్యక్తులు పారిపోయిన సమాచారం ఉంది. వాళ్ళ కోసం మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ విచారణ జరుగుతాం. ముఠా నాయకురాలితో పాటు పరారైన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. వారు దొరికితే కీలక విషయాలు వెలుగులోకొస్తాయని భావిస్తున్నారు. అపురూపమైన శిల్ప సంపద, పురాతన కట్టడాలను ధ్వంసం చేస్తున్న ఈ ముఠాలను కట్టడి చేయకపోతే భావితరాలకు చరిత్ర ఆనవాళ్లు లేకుండా పోతాయని చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.